అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామిని నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఉత్తరవాహినిగా వెలసి ఉన్న శ్రీ స్వర్ణముఖి నది తల్లికి కార్తీక మాసం చివరి రోజున, ఆఖరి రోజున, అమావాస్య రోజున ప్రదోష కాలమందు అత్యంత వైభవపేతంగా నదీ హారతులు నిర్వహించబడినాయి. అందులో భాగంగా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ నదీ హారతుల యొక్క గంగా నది యొక్క స్వర్ణముఖి నది తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. స్వర్ణముఖి అమ్మవారి నది హారతులు ఈరోజు రంగరంగ వైభవంగా జరిగినాయి. మంచి వర్షం వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా భక్తులందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటట్టు కూర్చొని స్వామివారిని, అమ్మవారిని ఇష్టమని ప్రార్థించేటట్టు బ్రహ్మాండంగా ఈవో గారు మేము కలిసి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వర్షం ప్రతి సంవత్సరం పడ్డం శుభం. ఈరోజు ఈ వర్షం పడ్డం అనేది చాలా మంచి సూచకం. అట్నే ఈవో గారు కూడా వచ్చే భక్తులకి ప్రసాదాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, చైర్స్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మరి వారు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు ఈవో గారిని, బాపిరెడ్డి గారిని. సో అలానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వచ్చే శివరాత్రికి కూడా బ్రహ్మాండంగా దీనికి మించి 100 రెట్లు మీరు ఊహించలేని విధంగా ప్లాన్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అనేటట్టు వచ్చే శివరాత్రి కూడా ప్లాన్ చేయబోతున్నాం. ఇది అంటనే లేబర్ షో కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పైన బ్రిడ్జ్ నుంచి అందరు భక్తులు కూడా చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ లాగా వచ్చి మా సైడ్ నుంచే కాదు, అందరు భక్తులు కూడా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసుకుంటూ, అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపెట్టు అందరినీ కూడా ఈక్వల్ గా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ స్వామివారికి నది హారతి చేయడం అనేది నిజంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇస్తాను. దీనికి ఇంత పవర్ ఉంటుందా అని చెప్పి నాకు ఎప్పుడు తెలియదు. ఎందుకంటే నేను కూడా పెద్ద ఎప్పుడు రాలా ఈ నది హారతులు. కానీ చాలా బాగా ఈ రోజు ఈవో గారు వాళ్ళ టీం అందరూ కూడా అప్రిషియేట్ చేసి కంగ్రాచులేషన్ సార్, యూ డన్ ఏ గ్రేట్ జాబ్. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా దీనికి మించి ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ నది హారతి ఏ రకంగా ఉంటుందంటే పైన ఈ 3 సైడ్లు మరి అరేంజ్మెంట్ చేస్తాం. ఒక మధ్యలో ఒక మంచి స్వామివారి కట్టబోతున్నాం. అక్కడి నుంచి నది హారతి ఇస్తే మొత్తం 3 సైడ్ నుంచి చూసేటట్టు మరి ప్లాన్ చేస్తున్నాం. అట్లనే ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్ చేస్తామండి. చెప్పేదాన్ని కూడా నాకు చెప్తుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది. మరి మీరందరూ చూసి కూడా నా భూతో నా భవిష్యత్తు అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.